ఎస్ఎల్బీసీ టన్నెల్ అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు జరగలేదని నిరూపించాలన్నారు. అలా నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. లేదంటే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కమిషన్లు రావనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. తన హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో నీటి ఊటను తొలగించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్, మనం చూస్తున్నాం కొద్ది రోజులుగా ఎస్ఎల్బీసీ సంఘటన నేపథ్యంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా అధికార పార్టీ మధ్యలో మాటల తూటాలు పేలుతున్నటువంటి సందర్భాన్ని మనం చూడాలని విషయాలు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి సీనియర్ లీడర్ హరీష్ రావు సవాల్ కూడా విసిరారు. లేటెస్ట్ గా బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు జరగలేదని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను అని కూడా ప్రకటించారు హరీష్ రావు. ఒకవేళ కాలం నిరూపిస్తే మీరు రాజీనామా చేస్తారంటూ సీఎం కు సవాల్ చేసినటువంటి ఏదైతే ఉందో అది బ్రేకింగ్ న్యూస్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. మొన్న మనం చూసాం హరీష్ రావు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి వెళ్లారు. అక్కడ మొత్తం పనులు జరుగుతున్నటువంటి విధానం కావచ్చు, అక్కడ ప్రమాదంలో చిక్కున్నటువంటి 8 మంది రక్షించే విషయంలో కానీ గతంలో బీఆర్ఎస్ టైంలో దాదాపు 12 కిలోమీటర్లు దాదాపు తవ్వినటువంటి విషయం కావచ్చు, 12 మీటర్లు. అయితే దాని తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీ తవ్వలేదు, కేవలం 5 మాత్రమే తవ్వింది, 5 మీటర్లు అనేటువంటి చర్చ తీసుకొచ్చింది. అయితే ఇదంతా కూడా తప్పు, మేము తవ్విన మాట వాస్తవం, దీనికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించామో మొత్తం ఆధారాలతో సహా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా హరీష్ రావు ఆ రోజు చెప్పడం జరిగింది. నిరసన కార్యక్రమాలు చేశారు. అటు మహబూబ్ నగర్ కి సంబంధించినటువంటి లీడర్లతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ లీడర్లతో పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళడం జరిగింది, నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ నిరసన హరీష్ రావు చేయడం జరిగిందో వెంటనే నెక్స్ట్ డే నిన్న మనం చూసాం రేవంత్ రెడ్డి అక్కడికి పర్యవేక్షించడానికి వెళ్లారు. దాని తర్వాత అదే సందర్భంలో కిషన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా హరీష్ రావును టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున మాటల తూటాలు తీర్చినటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆనాడు జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో గతంలో కూలియ సంఘటనలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి సంఘటనలో అబిదాబు వెళ్లాడు హరీష్ రావు, విలాసాలు చేసుకున్నాడంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో కౌంటర్ గా హరీష్ రావు ఈ రోజు మాట్లాడడం జరిగింది. నిజంగానే అలాంటి పరిస్థితులు నేను స్వయంగా మా పార్టీ లీడర్ కి సంబంధించినటువంటి బిడ్డ పెళ్లికి మాత్రమే వెళ్ళాను తప్ప ఎక్కడ విందు విలాసాలకు వెళ్ళలేదన్నటువంటి విషయాన్ని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కావాలనే బీఆర్ఎస్ ని బదనాం చేయాలని బురదలే ప్రయత్నం చేస్తున్నారని కూడా హరీష్ రావు ఆరోపణ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆయన ఒక సవాల్ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి చెప్తున్నటువంటి సందర్భం మనకు అర్థమవుతుంది. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే మీరు రాజీనామా చేయగలుగుతారా, లేదంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ హరీష్ రావు చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు జరగలేదన్నటువంటి విషయం మీద దాన్ని నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. మరి ఆ సవాల్ని రేవంత్ రెడ్డి స్వీకరిస్తాడా లేదా అనేది, ఎందుకంటే సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరించే అవకాశం అయితే లేదు. బట్ హరీష్ రావు అయితే ఒక సవాల్ అయితే విసరం జరిగింది. ఇది ఈ రోజే కాదు, గతంలో రుణమాఫీ విషయంలో కూడా రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు మాటల తూటాలు పేలినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒకవేళ మీరు ఆగస్టు 15 వరకు కనుక రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని కూడా ఆనాడు హరీష్ రావు చెప్పినటువంటి నేపథ్యం మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఆగస్టు 15కు అనౌన్స్ మాత్రం చేశాడు రేవంత్ రెడ్డి, కానీ అది పూర్తిగా అమలు కాలేదు అనేటువంటి విషయాన్ని హరీష్ రావు దాన్ని బయట పెట్టినటువంటి పరిస్థితి మనం కానీ ఏదైనప్పుడు కూడా హరీష్ రావు కావచ్చు రేవంత్ రెడ్డి మధ్యలో ఎప్పుడు కూడా మాటల సవాలు విసురుతూనే ఉన్నారు. రాజీనామాల విషయం పదే వస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఎల్బీసీ టన్నెల్ సంబంధించినటువంటి దాంట్లో 8 మంది ప్రాణాలు దాంట్లో చిక్కుకోవడం, దాన్ని రక్షించలేదంటూ రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేయడం, అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, కోమటి రెడ్డి గాని, జూపల్లి కృష్ణారావు కూడా కేవలం మీనవేషాలు లెక్కించారు, అక్కడ విందులు విలాసాలు చేసుకున్నారు, చేశారు, లోపల ప్రాణాలతో విలువలాడుతుంటే అంటూ హరీష్ రావు కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది.
బట్ దీని మీదే పెద్ద ఎత్తున మంత్రులు కూడా హరీష్ రావు కావచ్చు బీఆర్ఎస్ ని టార్గెట్ చేసినటువంటి ఉదాంతాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈ ఎస్ఎల్బిసి ఇష్యూ పెద్ద ఎత్తున గడిచిన వారం రోజులుగా ఓ చర్చకైతే దారి తీస్తున్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.